ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు స్ట్రోక్ లక్షణాలు ఏంటి? అంటే ఒక్కసారిగా స్ట్రోక్ రాబోతోందని ఏమన్నా ప్రీకర్సర్ ఉంటుందా దానికి? సాధారణంగా స్ట్రోక్స్ అనేది మోర్ దాన్ 65 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తుంటాము. బట్ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. వాళ్ళకి ఇఫ్ ఎట్ ఆల్ డయాబెటీస్ ఉన్నా, హైపర్‌టెన్షన్ ఉన్నా, కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, దాంతో పాటుగా స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్నా, వీళ్ళకి ఎర్లీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి వచ్చిన పేషెంట్ ప్రొఫైల్ చూసుకుంటాం. వాళ్ళ ఏజ్‌తో పాటు ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో చూసుకుంటాము. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి చాలా హై రిస్క్ పేషెంట్స్ కింద చూస్తాము. సో వీళ్ళు ఎవరైతే ఉంటాయో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాడుక భాషలో స్ట్రోక్ అనేది కొంతమంది హార్ట్ కూడా వాడతారు. హార్ట్ స్ట్రోక్ అని. బట్ యాక్చువల్‌గా హార్ట్ స్ట్రోక్ అనే పదం లేదు. హార్ట్ అటాక్ మాత్రమే ఉంటుంది. స్ట్రోక్ అంటే 100% ఇది బ్రెయిన్ రిలేటెడే. సో ఇట్స్ ఎ బ్రెయిన్ స్ట్రోక్. సో బ్రెయిన్ స్ట్రోక్‌లో కూడా రకరకాల స్ట్రోక్స్ ఉంటాయి. ఒకటి హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. 85% ఆఫ్ ద టైమ్స్ మనం చూసేది ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. ఇంకా చాలా రేర్‌గా వీనస్ స్ట్రోక్స్ కూడా ఉంటాయి. సో మనం కామన్‌గా ఎక్కువ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కానీ, పేషెంట్ రికవరీ కానీ ఇవన్నీ ఇస్కిమిక్ స్ట్రోక్‌లోనే ఎక్కువ చూస్తుంటాం. హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఇంకొక పదం బ్రెయిన్ హెమరేజ్ అవ్వడం. ఓకే. మీరన్నట్టుగా లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది హెమరేజిక్ స్ట్రోక్ అనేది మాత్రం ఉన్నపనంగా అర్ధాంతరంగా వచ్చేస్తుంది. అవును. అది ఆల్మోస్ట్ నిమిషాల్లో మొత్తం ఉన్న సింప్టమ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఏం జరుగుతుంది ఆ టైంలో? హెమరేజిక్ స్ట్రోక్ అనేది 100 మందిలో ఆల్మోస్ట్ 90-95% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ డ్యూ టు అన్‌కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్. హైపర్‌టెన్షన్ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మెదడులో అంత హై బ్లడ్ ప్రెషర్ తట్టుకోలేకపోతుంది బ్లడ్ వెసల్. అది తట్టుకోలేకపోవడం వలన రప్చర్ అవుతుంది. అది రప్చర్ అయ్యి బ్రెయిన్ లోపలికి బ్లడ్ వెళ్తుంది. బ్రెయిన్ లోపలికి బ్లడ్ వెళ్ళడం వల్ల లోకల్గా కొంత ప్రెషర్ క్రియేట్ అయిపోతుంది. ఆ ప్రెషర్ క్రియేట్ అవ్వడం వలన మొత్తం అంతా బ్రెయిన్ అంతా ఏరియా ఫంక్షన్ అంతా ఆగిపోతుంది. ఒక్కసారి ఏదైనా బ్లడ్ అక్యుములేట్ అయిందంటే కనుక అక్కడి నుంచి న్యాచురల్గా అబ్జర్వ్ అవ్వడానికి కొన్ని వారాల టైం పడుతుంది. బట్ ఆ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ఎంత అక్యుములేట్ అయిందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు తక్కువ క్వాంటిటీ బ్లడ్ అక్యుములేట్ అయిందంటే మాత్రం సిమ్టమ్స్ తక్కువగా ఉంటాయి. అప్పుడు మనం ప్రతి పేషెంట్కి సర్జరీ, ప్రతి పేషెంట్కి రకరకాల ఇంటర్వెన్షన్స్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి కనుక ఫస్ట్ అర్జెంటుగా బీపీ కంట్రోల్ చేసి నార్మల్సీకి తీసుకురాగలిగితే కనుక ఫర్దర్గా బ్లడ్ అక్యుములేట్ కాకుండా ఉంటుంది. దానివల్ల ఫర్దర్గా సిమ్టమ్స్ పెరగకుండా ఉంటాయి. బట్ ఆల్రెడీ డెవలప్ అయిన సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గ్రాడ్యువల్గా ఒక 1 to 3 months టైంలో ఇంప్రూవ్ అవుతాయి. ఇది న్యాచురల్ కోర్స్ ఆఫ్ ఎనీ హెమరేజిక్ స్ట్రోక్ పేషెంట్. బట్ ఇస్కీమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్లడ్ వెసల్ మూసుకుపోవడం. ఇది ఎందుకు మూసుకుపోతుంది అంటే ఉన్న పరంగా ఒక్క రోజులో మూసుకుపోతుంది. ఓవర్ టైం మెల్లగా ఒక బ్లడ్ వెసల్ ఇలా ఉందంటే, లూమెన్ ఇలా ఉందంటే దాని లోపల కొలెస్ట్రాల్ లేయర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ వారికి హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయంటే ఎక్కువ కొలెస్ట్రాల్ లేయర్స్ ఫామ్ అయ్యి నారో అయిపోయి ఒకానొక టైంలో ఎప్పుడైతే పూర్తిగా మూసుకుపోతుందో ఆ రోజు స్ట్రోక్ వస్తుంది. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే ఆ రోజే సిమ్టమ్స్, ఆ రోజే హెల్త్ ప్రాబ్లం అంతా వచ్చింది అనుకుంటారు. సో అలా మూసుకుపోవడం సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి మనకి? అందరికీ వార్నింగ్ సైన్స్ రావు. కొంతమందికి వార్నింగ్ సైన్స్ వస్తాయి. సో బ్రెయిన్లో ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. సో ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి హ్యాండ్ లెగ్ ఫంక్షన్ ఉంటుంది. వాళ్ళకి ఏమైపోతుందంటే కొంచెం చెయ్యి బలహీనపడ్డది, ఇది గ్రిప్ దొరకట్లేదు, లేకపోతే నాకు తిమ్మిరిగా ఉంది, లేకపోతే ఇది మొద్దుబారిపోయింది అన్నట్టుగా ఆర్మ్ ఆర్ లెగ్ అలా చెప్తారు. కొంతమందికి ఏంటంటే కొంచెం తడబడింది, ఇలా యూజువల్లీ హాఫ్ అన్ అవర్ లోపు రికవర్ అయిపోతారు. ఇలా జరిగింది అంటే వార్నింగ్ సైన్ ఇచ్చింది ఏదో, దీనికి ఏదో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం వాటిని కనుక్కొని దాన్ని కంట్రోల్ చేసుకుంటే కనుక ఇది ఫుల్ బ్లోన్ స్ట్రోక్ కన్వర్ట్ కాకుండా మనం ప్రివెంట్ చేసేవాళ్ళం. ఎలా కంట్రోల్ చేస్తాం? మందులతోట, డైట్ అండ్ లైఫ్ స్టైల్ తోట, రెండువా? 2 విధాలుగా. సో ఒక్కసారి వచ్చింది అంటే మేము రిస్క్ అయితే తీసుకోము. యాజ్ పర్ ద గైడ్ లైన్స్ దే హ్యావ్ టు బి స్టార్టెడ్ ఆన్ మెడికేషన్స్. బట్ డైటరీ మోడిఫికేషన్స్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎలా అంటే ఇప్పుడు మనం అనుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, డయాబెటీస్ ఇది అనే రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి. డెఫినెట్లీ స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. ఎవరికైతే అన్కంట్రోల్ షుగర్స్ ఉంటాయో అది బ్లడ్లో తిరుగుతూ ఒకనొక టైంలో అది కొలెస్ట్రాల్గా మారిపోతుంది.
దట్ విల్ ఇండైరెక్ట్లీ కాజ్ ఇంక్రీజ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. సో మనం ఆ షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి, ఈ కొలెస్ట్రాల్ రిలేటెడ్ ఆయిలీ డైట్ని కూడా తగ్గించుకోవాలి. వీటి వల్ల ఏంటంటే ఫర్దర్గా పెరగకుండా చేస్తాం. మెడిసిన్స్ వల్ల ఏంటంటే ఆల్రెడీ అక్యుములేట్ అయిపోయిన రిస్క్ని లోపల తగ్గిస్తుంది. డైట్ వల్ల ఏంటంటే ఫర్దర్గా అక్యుములేట్ కాకుండా చేస్తుంది. సో బీపీ పేషెంట్స్ అయితే లో సాల్ట్ డైట్ సజెస్ట్ చేస్తాం. ఇది నిజంగా పనిచేస్తాయండి లో సాల్ట్ డైట్స్? యాక్చువల్గా లో సాల్ట్ డైట్ వల్ల ఏమవుతుందంటే, అంటే సాధారణంగా బీపీ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు ఒక 40-50 ఇయర్స్ రాగానే ఒకేసారి ఉన్న పనంగా బీపీ అనేది ఆ రోజే రాదు. ఒక 20-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు బీపీ 110-120 ఉంటుంది. వాళ్ళు 30-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ రాగానే బీపీ 130-140కి వెళ్తుంది. ఓ 50 ఇయర్స్ రాగానే బీపీ 150కి వెళ్తుంది. మనం ఎప్పుడు చూసుకున్నా నార్మలే ఉంది అని మాట్లాడుకుంటాం. అది కాస్త 110 నుంచి 120, 120 నుంచి 130, 130 నుంచి 140కి వెళ్తుంది. సో ఈ ప్రోగ్రెషన్ ఏదైతే ఉందో ఆ స్లో డౌన్ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే 150 నుంచి మనం ట్యాబ్లెట్ పైన పెడతాం ఇప్పుడు వారికి ఏంటంటే ఎలాగూ ఆ ఏజ్ రిలేటెడ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. పోతున్న కొద్దీ మళ్ళీ బీపీ పెరిగిందంటే దాని అర్థం ఏంటంటే అండర్లయింగ్ హైపర్ టెన్షన్ ప్రాసెస్ జరుగుతుంది. దాన్ని మనం సెకండ్ మెడికేషన్ పెడతాం. రైట్. సో ఈ సెకండ్ మెడికేషన్, థర్డ్ మెడికేషన్ వీటి వరకు వెళ్లకుండా ఆ ప్రోగ్రెషన్ అనేది కంట్రోల్ చేయడానికి కొంత లో సాల్ట్ డైట్ కొంత హెల్ప్ చేస్తుంది. అంతే తప్ప బీపీని కొంతమంది పాపం ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి బీపీ అని చెప్పిన తర్వాత నేను సాల్ట్ తగ్గించాను కాబట్టి బీపీ టాబ్లెట్ మానేశాను కూడా అంటారు. సో అది మాత్రం కరెక్ట్ కాదు.